నెక్స్ట్ చిల్డ్రన్ బెడ్రూమ్ కనుక చూస్తే ఈ డోర్ కి ఎంట్రీలోనే ఇక్కడ కూడా మనం ఒక చిన్న డెకరేటివ్ లైట్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒకసారి ఇన్సైడ్ చిల్డ్రన్ బెడ్రూమ్కి వస్తే చిల్డ్రన్ బెడ్రూమ్ మెయిన్ కాన్సెప్ట్ ఏంటి? యూసేజ్ ఆఫ్ స్టడీ ఒక యూసేజ్ పర్పస్ లో ఉంటుంది. సేమ్ టైము వార్డ్రోబ్. ఈ వార్డ్రోబ్ కూడా మనకి ఇక్కడ మీరు ప్యాటర్న్ కనుక చూస్తే కింద మనం డ్రా టైప్ ఇచ్చాం ప్యాటర్న్. ఇది ఎందుకు ఇచ్చాము? పిల్లలు కిడ్స్ అంటే చిన్న ఏజ్ వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి ఈజీ యాక్సెస్ ఏదైతే చేసుకోవాల్సి ఉంటున్నాయో ఆ థింగ్స్ అన్ని ఈ డ్రాస్ రూపంలో మనము స్టోరేజ్ పర్పస్ లో ఇచ్చాం. సో ఈ డ్రాస్ ప్రతి అంటే ఎందుకు పేరెంట్స్ ఆర్గనైజ్ యాక్సెస్ చేయాల్సిన అవసరం లేదు. దీనికి పిల్లలు వచ్చి ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు. ఒకవేళ లాంగ్ డోర్ ఇచ్చామని అనుకోండి, మనకి ప్యాటర్న్ పరంగా సేమ్ కనిపిస్తుంది. సో కొంచెం ప్యాటర్న్ డిఫరెంట్ గా ఉండాలి. సేమ్ టైం పిల్లలు ఇప్పుడు డోర్ ఓపెన్ ఏదైతే లాంగ్ డోర్ మొత్తం ఓపెన్ చేశారనుకోండి, వాళ్ళు ఏదైనా టచ్ చేయగలుగుతారు. అప్పుడు అన్ని థింగ్స్ అన్ని కొంచెం చిందరవందరగా అయిపోతాయి. కాబట్టి వాళ్ళ ప్రతిదీ కూడా సపరేట్ చేసే ఉద్దేశంతో ఈ డిజైన్ ని మనము డివైడ్ చేసాము. అండ్ యూసేజ్ ఆఫ్ స్టోరేజ్ ని కూడా మనం డివైడ్ చేయడం జరిగింది. ఇక్కడ ప్రతి డ్రోలో వాళ్ళకి కావాల్సిన ప్రతి థింగ్స్ ఇండివిజువల్ చేసుకోవచ్చు. నార్మల్ గా దీని ప్యాటర్న్ పైన కనుక చూస్తే ఓపెనబుల్ డోర్స్ ఇచ్చాము. ఇక్కడ కూడా మనము పిల్లలకు కావాల్సిన స్టోరేజ్ పర్పస్ లోనే షెల్ఫ్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా మనం ఇది ఎలివేషన్ వాల్, మీరు బయట అవుట్ సైడ్ చూస్తే ఎలివేషన్ వాల్. ఈ ఎలివేషన్ వాల్ కాబట్టి ఇక్కడ కూడా బాక్స్ అనేది WPC అనేది యూజ్ చేసాము. షట్టర్స్ వచ్చేసరికి ప్లైవుడ్ యూజ్ చేసాము. ఇక్కడ హ్యాండిల్స్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా, ఇందులో ఉన్న రోజ్ గోల్డ్ ఏదైతే ఉందో ఆ రోజ్ గోల్డ్ కాంబినేషన్స్ తోటే ఈ మన వైట్ కి కాంట్రాస్ట్ బ్లాక్ కలర్ ని కనుక మనం ప్రొవైడ్ చేసాం. సో ఇక్కడ స్టడీ యూనిట్ చూస్తున్నాం కదా, ఇక్కడ కూడా కిడ్స్ కొంచెం ఆ లైటింగ్ ఇబ్బంది ఉండకూడదు అనే ఒక ఉద్దేశం కొద్దీ ఇక్కడ చదువుకుంటున్నప్పుడు కానీ లేకపోతే ఏదైనా డ్రాయింగ్ చేసుకుంటున్నప్పుడు కానీ ఆ పర్పస్ లో ఇక్కడ బాటమ్ లో లైటింగ్ ఇవ్వడం జరిగింది. వాళ్ళకి ఇక్కడ కూడా డార్క్ అనేది ఉండకుండా. ఇక్కడ మీరు ఈ ఓపెన్ క్యాబినెట్ చూస్తున్నారు కదా, ఇందులో కూడా మీరు లైటింగ్ ఇచ్చి ఎందుకు వాళ్ళు ఏదైనా లోపలికి పెట్టినప్పుడు కనిపించకుండా, లేకపోతే అది మనకి డార్క్ గా ఉన్నప్పుడు లైట్ లేకుండా డార్క్ గా ఉన్నప్పుడు థింగ్స్ కనిపించకుండా ఉంటాయి. కాబట్టి ఈ లైట్స్ ఉండడం వల్ల వాళ్ళకి ఈజీగా యాక్సెస్ అవుతుంది. సో పైన మనకి బుక్ షెల్ఫ్, వాళ్ళకి ఏదన్నా థింగ్స్ ప్రాజెక్ట్ వర్క్స్ కానీ అట్లా ఏమన్నా ఉంటే పైన స్టోరేజ్ అనేది వాళ్ళకి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది రేర్ స్టోరేజ్, రెగ్యులర్ స్టోరేజ్ అయితే కాదు. సో ఇవన్నిటితో పాటు ఇక్కడ మనకి పుల్ అవుట్ డ్రా టైప్ కూడా ఇక్కడ ఇచ్చాం మనం. ఈ పుల్ అవుట్ డ్రా పర్పస్ ఏంటి? ఇక్కడ ప్రతి ల్యాప్టాప్ ఉంది, ఏదైనా బుక్స్ ఉన్నాయి, ఇందులో పెట్టేసుకొని ఇది క్లోజ్ చేసుకోవచ్చు, ఈ పైన యాక్సెస్ చేసుకోవచ్చు.